పెద్ద పెద్ద వర్షాలే కాదు, చిన్న చిన్న తుంపర్లు పడినప్పుడు కూడా ఆరోగ్యం విషయంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తాగే నీటి దగ్గర నుంచి మనం చేసే చివరి పని వరకు అన్నింటిలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. మరి ఎలాంటి జాగ్రత్తలు ఈ వర్షాకాలంలో తీసుకోవాలి? ఆరోగ్యాన్ని ఎలా పదిలంగా కాపాడుకోవాలి? ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాలు పడినప్పుడు ఇంటి పరిసర ప్రాంతాల్లో, గుంతల్లో, రోడ్ల మీద, బయట పాత సామాన్లలో నీరు ఉండిపోతాయి. సో అలాంటి చోట్ల దోమలు ఎక్కువగా చేరి వాటి వల్ల మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలు విపరీతంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. సో అలాగే ఈ కాలంలో ఎక్సిమా, యాక్నే, సోరియాసిస్ వంటి సమస్యలు తీవ్రంగా ప్రబలే అవకాశం ఉంటుంది. అలాగే చిన్న పిల్లలు ఎస్పెషల్లీ వీళ్ళకి జలుబు, దగ్గు, జ్వరం ఇమీడియట్ గా సీజనల్ వ్యాధులు వచ్చేస్తుంటాయి కాబట్టి సో వాళ్ళ విషయంలో ఎస్పెషల్లీ సోపు దగ్గర నుంచి వాళ్ళు తీసుకునేటటువంటి వాటర్ విషయం వరకు కూడా ప్రతి ఒక్కటి జాగ్రత్తగా ఆచితూచి పేరెంట్స్ జాగ్రత్తలు పడాలి. ఈ దోమల వల్ల వ్యాపించే వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే రోజు చేతులకు, కాళ్లకు ఇన్ఫెక్ట్ రిఫిల్లింగ్ రాసుకోవాలి. అలాగే యాంటీ మలేరియా మందులు కూడా తీసుకోవడం మంచిదని చెప్తున్నారు డాక్టర్స్.